ఇళ్లను సందర్శిస్తారు, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదిస్తారు, పలుదాన్ని వారు సందర్శించి ఆ వెంటనే మన కార్యక్రమానికి విచ్చేస్తారు. వచ్చిన వెంటనే వారు ఇప్పటికీ కూడా విచ్చేసుకోవడానికి, సందేహాలను తీర్చడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చేతులు మాత్రమే కొట్టిన వాళ్ళు మాత్రమే విన్నారు, అందరూ వినలేదని నాకు అర్థమైంది. దయచేసి మరొక సో మచ్ అండి. ఉషోదయాలు ఒక పొద్దున్నే సూర్యుడిని పైకి చూపిస్తాయి, భరితంగా ఉండిపోతుంది, చక్కటి కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో రకరకాల పిట్టలు చెట్ల మీద వేసి, కానీ అప్పటి నుంచి మా విలేజ్ ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి అది ఒక అద్భుతమైన బడుగు బలహీన వర్గాలకి పనికొచ్చే స్కీము వెసికి మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ మీ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం, మంచి అభివృద్ధి సంక్షేమ ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేకంగా. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేనున్నాను సార్. మాకు ఈ కరెంట్ సమస్యలు ఉన్నాయి సార్, భయం వేస్తుంది. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చాలా భయం వేస్తుంది సార్. అదొకటిలో ఉంది సార్. చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు, అది ఏ టైంలో జనాల మీద పడుతుందో కూడా నేను ఎన్నోసార్లు ఎంపీడీ ఆఫీస్కి ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాల న్యాయం చేస్తాం. నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు, అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు. పని పంపించే పిల్లలు నా పిల్లలే, కూలి చేసుకునే నా భర్త. నా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నెలకి 4000 1వ తారీఖుకి ఇస్తారు. గత సంవత్సరంలో బాబు గారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు 2 బిల్లులు వచ్చేసాయి, మిగతాయి రాలేదు. వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు. బాబు గారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబు గారు. బాబు గారి సాయం నేను జన్మలో మర్చిపోలేను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ముందు ముఖ్యమంత్రి కాకముందే 3 నెలల ముందు నుంచే ప్రకటించి నేను 4000 ఇస్తాను, 3 నెలల ముందు నుంచే మీకు కల్పిస్తానని చెప్పి జూలై 1వ తారీఖున 7000 ఇచ్చి మరుసటి నెలలో 4000 ఇచ్చి అందరి జీవనం సాగించేలాగా, సంతోషంగా సుభిక్షంగా ఉండేలాగా రాష్ట్ర మొత్తాన్ని. ముఖ్యమంత్రి కాలంలోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను రద్దు చేస్తాను. ఇది రైతులకు ఉపయోగం కాదు, ఇది ముఖ్యమైనది మన రైతులకి. నెహ్రూ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్ జై జవాన్, దేశ సరిహద్దుల్లో జవాన్ లేకపోతే ఈ దేశం లేదు. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి పీటకడ అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు. ఇవాళ పాలు మనం, కూరగాయలు మనం, ఒడ్లు మనం, ఇవన్నీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య. సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను. సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తెనపల్లి కాడ ఒక అబ్బాయిని మీకోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైక్ ఇచ్చి. సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎక్కించుకుని వస్తే అప్పుడు స్పాట్లో 20,000 క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి మనసును మెచ్చుకోకుండా ఉండలేను. సార్ నేను 10వ తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది సార్. ఇప్పుడు నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్. సింగరాయకొండలో ఓన్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్. కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం 2 మాటలు చెప్పాలని. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది. డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్గా ఒక స్కిల్ అనేది అందట్లేదు. అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో
తోటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ హయాంలో స్టార్ట్ అయింది. మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుడిని. దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే 90% అంగవైకల్యం కలిగి ఉన్నాను. అప్పుడు నేను నడిచేవాడిని. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను. నాకు మా తల్లిగారు 95 సంవత్సరాలు వయసు. మాకు 2 అన్నలు. ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య, నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు. నాకు గతంలో మీరు గ్రేడ్ 1 పెన్షన్ కింద 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు 2014లో. అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి, ఇమీడియట్గా తీసుకొని 3 రోజులు డెలివరీ చేయండి. నేను ముందు ఆ వెహికల్ ఇమ్మంటానా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను, ఇవి కూడా మాట్లాడదాం. మొత్తంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి. రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్ళు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి. సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి వస్తుంది, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందకాసు వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను కానీ మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈరోజు నేను వచ్చినప్పుడు 3 ఇండ్లకి వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని పటాస్ కజావలి ఇంటికి వెళ్ళారు. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు, ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే, మా వాళ్ళు MBA చేశారు కానీ MCA చేశారు, PhD చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో PhD చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే, గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నామని చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది, ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెట్టాడు ఆయన. దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఈరోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లు ఉన్నాయి. కానీ అందులో 2 ఇండ్ల
ఏళ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు, ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒకరోజు ముందే పింఛన్ ఇచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా అధికార యంత్రాంగం కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇళ్ళకి రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందని ఉద్దేశంతో చేశాం. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా, గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా, చేస్తా, చేసి చూపిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని. ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ, ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తంభాలు ఎప్పుడో వేశారు, అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడమన్నారు, అది కూడా డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు, హిందువులకు కానీ ముస్లింలకు కానీ, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మనకి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు, ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా, అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూల కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను. కలెక్టర్ గారు సర్పంచ్తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం